ఫస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్లో ఉన్న పరమార్థము నీ గురించి నువ్వు తెలుసుకో. అది తెలుసుకున్న రోజు శ్రీనిధి చెప్పినట్టు ఉన్నత స్థితిలోకి వెళ్తాం. ఉన్నత స్థితి అంటే ఏంది? ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఇంజనీర్, డాక్టర్, అంతేనా? ఇంకేమైనా ఉంటాయా? ఏ గుడ్ మదర్ అంటే మనకు ప్రతిరోజు కనబడుతుంది కదా, అది గొప్ప పొజిషన్ అనుకోం మనం. బట్ గుడ్ మదర్ ఈజ్ అది కూడా ఒక ఉన్నతమైన స్థితి. ఏ గుడ్ పేరెంట్, ఏ గుడ్ రిలేషన్ ఎక్కడ ఉన్నాయి, గుడ్ స్టూడెంట్. సో ఉన్నతం అనే దాన్ని మనం డబ్బుతోటో సౌకర్యాలతోటో కాకుండా నువ్వేంటో తెలుసుకుంటే అది నువ్వు అచీవ్ అయితే అది నీ జీవితంలో ఉన్నత స్థితి. నువ్వు సింగర్ కావాలనుకున్నావు, అప్పుడు సింగింగ్లో నువ్వు ఒక స్థాయికి వెళ్తే ఉన్నత స్థితి. నువ్వు సింగర్ కావాలని మనసులో పెట్టుకొని నువ్వు డాక్టరో యాక్టరో అయితే అది ఉన్నత స్థితియా? కాదు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నీ యాటిట్యూడ్ ఏముంది, నీ అంతరాత్మ ఏం కోరుకుంటుంది, అది ఎప్పుడైనా మీరు తెలుసుకున్నారా? పక్కోడి ఎంపీసీలో జాయిన్ అయ్యింది కాబట్టి నేను ఎంపీసీలో జాయిన్ అయినా కాదు. సిఈసీలో జాయిన్ అయితే పరువు పోతుంది, హెచ్ఈసీ అయితే ఇంకా అసలు కోర్సులే లేవు, నాకు మ్యాథ్స్ ఒకటి రాదు, లేకపోతే నేను కూడా ఎంపీసీలో జాయిన్ అయ్యాను కానీ మరీ పరువు పోతుందని బైపీసీలో జాయిన్, ఇలాంటి చాలా వింటుంటాం. సో వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? మన స్ట్రెంగ్త్ ఏంటి? నో యువర్ సెల్ఫ్. ఇప్పుడు చెప్పండి, ఇంతమందిలో ఏ ఒక్కరైనా నేను ఇది అని పర్ఫెక్ట్గా మిమ్మల్ని మీరు విశ్లేషించుకున్నారా, అనాలిసిస్ చేసుకున్నారా, ఎప్పుడన్నా ఉన్నదా? ఎనీవన్? అట్లీస్ట్ నీ స్ట్రెంగ్త్ చెప్పు. స్పీకింగ్, క్లాప్స్. మన యొక్క ఎబిలిటీ ఏందో తెలుసుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తాం అనేది ఇప్పుడు నెక్స్ట్. మనం ఏంటో తెలుసుకోకపోతే, మనం ఏమవ్వాలో తెలుసుకోకపోతే, నువ్వు 2 సంవత్సరాలు కాలేజీకి వచ్చినా 10 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళినా ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? ఆలోచించండి ఒకసారి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే, నువ్వు హైదరాబాద్ వెళ్ళాలా, ఢిల్లీ వెళ్ళాలా, చిగురుమామిడి వెళ్తావా, కరీంనగర్ వెళ్తావా అనే క్లారిటీ నీకు లేకపోతే నువ్వు బస్ స్టాప్లోకి వెళ్ళి నిలబడితే ఏ బస్ ఎక్కుతావు? ఒక బస్సు బస్ స్టేషన్లో ఉంది, దానికి బోర్డు లేదు, ఆ బస్ ఎక్కుతారా ఎవరన్నా? అది 25 లక్షలు 50 లక్షల బస్సు ఉంది, ఏసీ బస్సు ఉంది, కలర్ఫుల్గా ఉంది, సీట్లు బాగున్నాయి, ఎక్కుతారా? ఎందుకు ఎక్కువ శ్రమించాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు, మనకు కూడా చిందర వందర అయిపోతుంది. అద్భుతమైన జీవితం, చాలా అద్భుతమైన జీవితం మనిషి జీవితం. దీన్ని మీరు అద్భుతంగా రీచ్ అవ్వాలి అంటే ఈరోజైనా బాగా ఆలోచించి మీ శక్తి ఏంటో తెలుసుకొని మీరు ఒక గోల్ సెట్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక గోల్, దానికోసం ప్రయత్నం చేయండి, దానికోసం ప్రయత్నం చేయండి, దానికోసం ప్రయత్నం. అప్పుడు మాత్రమే మనకు ఒక దశ దిశ ఏర్పడుతుంది. సో గోల్ గురించి కొన్ని, దానికి సంబంధించి అచీవ్ అవ్వడం గురించి కొన్ని విషయాలు చెప్పి నేను సాయిబాబు గారికి హ్యాండ్ ఓవర్ చేస్తా. డియర్ స్టూడెంట్స్, అర్థమవుతుందా నేను చెప్పేది? హలో, హాయ్, ఆర్ యూ విత్ మీ? థ్యాంక్ యూ. గోల్ 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 అంటుంటాం, కానీ గోల్ ఎట్లా సెట్ చేసుకోవాలి? సమాజంలో అంతా ఇంజనీరింగ్, అది మనకు పనికొస్తుందా లేదా? సమాజంలో అంతా డాక్టర్స్, మనకు పనికొస్తుందా లేదా? ఆ ఎబిలిటీ మనకు ఉందా లేదా? ఇవన్నీ ఎట్లా చూసుకోవాలంటే ఈ గోల్ సెట్టింగ్ సంబంధించి చాలా ఒక ఇంపార్టెంట్ ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కువ వాడేది ఏంటి? మొబైల్ ఫోన్. ఏం ఫోన్? స్మార్ట్ ఫోన్. ఏం ఫోన్? స్మార్ట్ ఫోన్. ఆ స్మార్ట్ నుంచి మనం గోల్ సెట్టింగ్ ఎట్లా చేసుకుందామో చూద్దాం. ఓకే, స్మార్ట్లో మొదటి లెటర్ ఏంటి?
ఎస్ ఫర్ స్పెసిఫికేషన్, స్పెషల్ ఆడుతూ వాడికి ఏం ఆడతాడో తెలియదు, కానీ నేను స్పోర్ట్స్ అవుతా, నేను స్పోర్ట్స్ మెన్ అవుతా. సచిన్ టెండూల్కర్నో ధోనీనో కోహ్లీనో చూడగానే నేను క్రికెట్ ప్లేయర్ అవుతా. మళ్ళీ ప్రో కబడ్డీ రాగానే నేను కబడ్డీ ప్లేయర్ అవుతా. మళ్ళీ ఇంకొకటి చూడగానే ఇంకొకటి అవుతా, ఇంకొకటి చూడ. రోజు రోజుకు నీ బోర్డు మారితే గమ్యం చేరుకునే అవకాశం ఉందా? అందుకే స్పెషల్గా ఒక గోల్ ఉండాలి, స్పెసిఫిక్. డాక్టర్ అంటే ఏం డాక్టర్ అవుతావు? కొందరికి డాక్టర్ అవ్వాలని ఉంది, కానీ వాడికి రక్తం చూస్తే భయం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే, రక్తం చూడకుండా మెడిసిన్ తోటి ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు కూడా ఉంటారు. అది నేను అవ్వచ్చు. ఆ విషయం తెలియాలి నీకు. నీకు డ్రాయింగ్ బాగవచ్చు, బాటనీ బాగవచ్చు, జువాలజీ బాగవచ్చు, ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, నువ్వు అక్కడికి వెళ్ళి ఎంఎస్ఓ ఇంకేదో తీసుకున్నావు అనుకో, సపోజ్ నీ జీవితకాలం అంతా చీరతనే ఉండాలి. నీకేమో అది నచ్చదు, అప్పుడు నువ్వు సక్సెస్ అవ్వలేదు. అర్థమవుతుందా నేను చెప్పింది? ఓకే, నెక్స్ట్ స్మార్ట్లో ఇంకేంటి? ఎం. ఎం ఫర్ మిజరబుల్. ఎం ఫర్ నీ గోల్కి నువ్వు ఎంత తొందరగా రీచ్ అవుతున్నావు, ఎంత టైం తీసుకుంటున్నావు, ఎంత దూరం వచ్చినావు, ఇంకెంత దూరం వెళ్ళాలి అనే లెక్కలన్నీ వేసుకోవడానికి అవకాశం ఉండేదై ఉండాలి నీ గోల్. కానీ మనం పడుకుంటాం, ఫ్యాంటసీలో గోల్ ఉంటుంది, ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. 10th అయిపోయింది, ఇంటర్మీడియట్కి వచ్చినాం, ఇంటర్మీడియట్ కూడా అయిపోతుంది, మరి డిగ్రీనో ఇంకోటో అయిపోతుంది, అక్కడే ఉంటాం. దానికి కావాల్సినటువంటి మెటీరియల్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మనం గ్యాదరే చెయ్యం, అసలు తెలుసుకునే ప్రయత్నమే చెయ్యం. ఎంత దూరం వచ్చినా మన గోల్కు అది కొలిచేటట్టుగా ఉండాలి. అచీవేబుల్, అది చేరుకునే స్తోమత మనకుందా లేదా తెలుస్తుంది. పక్కోళ్ళని చూసి మనం జైన్ అవుతాం, కానీ లోపల అంతరాత్మ ఒకటి చెప్తా ఉంటుంది, ఒరే నాన్న నీతోటి అది కాదురా అని చెప్తుంటుంది. ఎందుకు? మనకు 10 వరకు టేబుల్స్ సరిగా రావు అనుకో, నేను ఇంజనీర్ అవుతా అంటే ఎట్లా కుదురుతుంది? బేసిక్స్ మ్యాథమెటిక్స్ ప్రిన్సిపల్స్ రావు అనుకో, దానికి కింద మీద పడుతున్నాం, కొట్టుకొని పాస్ అవుతున్నాం. నేను ఇంజనీర్ అవుతా, నేను ఇంజనీర్ ఎట్లా అవుతాం? ఆ నేను అందుకే చెప్పిన నో యువర్ సెల్ఫ్. మనకి ఏ సామర్థ్యం ఉంది దాన్ని బట్టి. ఇప్పుడు తను చెప్పింది నేను స్పీకర్ అవుతా, గుడ్. ఇంకా నేను డాక్టర్ అవుతా, నేను పెయింటర్, ఎన్నో ఉన్నాయి అవకాశాలు మార్కెట్లో. కానీ ఒకటే ఉంది మన తెలంగాణలో, ఇంజనీర్, డాక్టర్, ఎంసెట్. సో అచీవేబుల్. ఆ స్ట్రెంగ్త్ ఉందా, ఆ ఫిజిక్ ఉందా? కొన్నిటికి మన శరీరం కూడా సహకరించాలి. శరీరం సహకరించే వాటికే మనం వెళ్ళాలి. మన శరీరం ఒక రకంగా, మనం ఎంచుకున్న గోల్ ఇంకొక రకంగా ఉంటే జీవిత కాలంలో అది మనము అచీవ్ అవ్వలేము. అందుకని మనకేం తెలియాలి? నా స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలిస్తేనే నేను ఏం సాధించగలనో గోల్ పెట్టుకోవచ్చు. అందుకని ఇప్పుడు మీకు తెలియాల్సిందేంటి? ఎవరి స్ట్రెంగ్త్? మీ స్ట్రెంగ్త్ ఏంటో మీకు తెలియాలి, మీరు ఎందులో బెటర్గా ఉన్నారో తెలియాలి. నెక్స్ట్ స్మార్ట్లో ఇంకొకటి ఏంటి? ఆర్. రియలిస్టిక్ గోల్ ఉండాలి. నా ఇంటికాడ స్తోమత ఏముంది, నా స్కోర్ ఎంత వస్తుంది, స్లిప్ టెస్ట్లో, యూనిట్ టెస్ట్లో, క్లాస్ రూమ్లో నా పర్ఫార్మెన్స్ ఎంత ఉంది. అంతేగాని పిక్చర్లు చూసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వచ్చే క్రియేటెడ్ పిక్చర్ చూసి నేను అలా అవుతా ఇలా అవుతా అలా పెట్టుకోకూడదు. పెద్ద గోల్ పెట్టుకోవద్దని నా ఉద్దేశం కాదు. అది అచీవ్ అయ్యే అవకాశం మనకి ఎంతవరకు ఉందో అది కూడా అనాలిసిస్ చేసుకోవాలి. హనుమంతుడు ఇలా పట్టుకొని ఉంటాడు, చూశారా ఎప్పుడన్నా? కొండను పట్టుకొని గాల్లో పోతూ ఉంటాడు. ఆ స్టోరీ ఉంది, అది రియలా కాదా అనే తర్వాత సంగతి. నేను కూడా అలా వెళ్తా, అది నా గోల్. సాధ్యమవుతుందా? ఎందుకు కాదు? ఇప్పుడున్న సినారియో, ఇప్పుడున్న సొసైటీలో అది రియలిస్టిక్ కాదు. నువ్వు 100 కోట్లు సంపాదిస్తాను గోల్ పెట్టుకో, సాధ్యం ఉంది.
కానీ ఏ ఋషో సప్త సముద్రాలు తాగిండు నేను కూడా అలా తాగుతా అనుకోకండి. చాలామంది అదే చేస్తున్నారు, బలిలు ఇవ్వడం, ఇంకా అలా వెళ్తున్నారు. ఏదో అవుతుంది, ఓవర్ నైట్లో కింగ్ అయిపోతాము. ఓవర్ నైట్లో కింగ్ అయ్యే గోలు ఉండదు, పెట్టుకోకండి అవి. రియలిస్టిక్. నెక్స్ట్ ఆర్ తర్వాత ఏంటి? టీ. నేను గోల్ పెట్టుకున్నా, ప్రతి కనబడ్డోనికల్లా చెప్తా నేను ఫలానా అవుతా. చెప్పడం వరకే. ఇంకా ఎప్పుడవుతావు? అవుతా. ఎప్పుడవుతావు? అవుతా. ఎప్పుడు అవుతా. ఇంకా చెప్తారు మనోళ్ళు కొందరు ఉంటారు, మహా ఆదర్శవంతులు అనమాట. ఏం చేస్తున్నావు? నేను ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్నా. ఎంతకాలం? ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. ఇంకెంతకాలం? ఇంకా 10 ఏళ్ళు అవుతుంది. ఇంకెంతకాలం? ఇంక 20 ఏళ్ళు. ఏం చేస్తున్నావు? హైదరాబాద్లో ఉంటున్నా. ఎందుకు? ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్నా. ఇప్పుడు లైఫ్ ఏమైంది? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చదువుకొని మళ్ళీ ఒక 10-20 సంవత్సరాలు ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్నా అనే భ్రమలో బతికి, తన వాళ్ళని కూడా భ్రమలో బతికించి 45-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా ఐఏఎస్ అయ్యే అవకాశం ఉందా? చెప్పండి. అంటే ప్రయత్నం చేయడం తప్పు కాదు నాన్న. ఇంతవరకు ఇది చేస్తా, ఈ టైంలోనే దాన్ని అచీవ్ అవుతా, సీరియస్గా ప్రయత్నం చేయి అయితో. కానీ అది పేరు చెప్పి ఇంట్లో వాళ్ళని మోసం చేసి, చుట్టుపక్కల వాళ్ళని మోసం చేసి, ఆ తిరిగి మనం అవ్వలే. ఎందుకు అవ్వలేదంటే టైం బౌండ్. టీ ఫర్ టైం బౌండ్. ఈ టైంలో అవ్వాలి, ఇంత టైంలో అవ్వాలి. ఇది చిన్నదానికి పెద్దదానికి మీరు చదివే చిన్న క్వశ్చన్కి, షార్ట్ క్వశ్చన్కి, అసైన్మెంట్స్కి ప్రతిదానికి అప్లై చేసుకోవచ్చు. నేను ఫిజిక్స్ బాగా చదువుతా రేపు. ఎప్పుడు? రేపే. ఎప్పుడు అడుగు? రేపే. ఎప్పుడు అడుగు? రేపే. టైం బౌండ్. ఆ చిన్నదా పెద్దదా కాదు, టైం బౌండ్ పెట్టుకుంటే మనము గోల్ అచీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. టైం పెట్టుకోలేదు, నెగ్లిజెన్సీ వస్తుంది. టైం పెట్టుకుంటే టైం వస్తుంది. ఈ టైంలో చేయాలి. తపన మొదలవుతుంది, ప్రేరణ వస్తుంది. ఓకే, గోల్ సెట్టింగ్ అనేది మీ స్ట్రెంగ్త్ మీద ఆధారపడి మీ గురించి మీరు తెలుసుకొని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. ఆ దృశ్యాన్ని చూడండి. మీరు రేపు అలా అయితే ఎలా ఉంటారో కలలు కనండి. అబ్దుల్ కలాం గారు చెప్పింది అది. కలలు కనండి అంటే అక్కడ ఉండి కలలు కను, అంతేగాని పడుకొని పిచ్చి కలలు కనమని కాదు. అర్థమైందా? హలో, హాయ్, ఆర్ యూ విత్ మీ? థ్యాంక్ యూ నాన్న. ఒక స్మాల్ బిట్ చెప్పేసి క్లోజ్ చేస్తా. టైం చాలా కన్స్ట్రక్షన్ ఉంది, ఇబ్బంది, సార్ ఉన్నారు. ఈ గోల్ కనుక మీరు సెట్ చేసుకుంటే, నిజంగానే మీరు మీ జీవితంలో సక్సెస్ కావాలనుకుంటే, మీ అమ్మా నాన్న కలలు నెరవేర్చాలనుకుంటే, సమాజానికి మీరు సేవ చేయాలనుకుంటే, భావి భారత భవిష్యత్తును తీర్చిదిద్దాలనుకుంటే, మీ జన్మకు ఒక సార్థకత ఏర్పడాలనుకుంటే, మీ తరువాత తరం మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటే, ప్రతి సెకండ్ని ఒడిసి పట్టుకోండి. ఎప్పుడైతే మీరు ఆ టైంను పట్టుకోగలుగుతారో మీరు సక్సెస్ అవుతారు. గోల్ అక్కడ పెట్టుకొని ఉన్న సమయం అంతా వేస్ట్ చేస్తే మనం అచీవ్ అవ్వం. ఆ టైంని ఎట్లా మేనేజ్ చేయాలి అంటే, ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఉన్న టైం ఎంత? ఒక రోజుకు 24. ఎవరికన్నా ఎక్కువ ఉందా? మోడీకి పాపం పిఎం కదా, 1 గంట 2 గంటలో అవకాశం ఉంటుందా? రోడ్డు మీద అడుక్కునే బెగ్గరికి ఉంటుందా? తక్కువ ఉంటుందా? సో ప్రతి ఒక్కరికి 100 కోట్లు సంపాదించిన వాళ్ళకి, మీ ముందున్న లెక్చరర్స్కి, మాకు, మీకు అందరికీ సేమ్ టైం. దాన్ని ఏమన్నా మార్చగలమా? ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ? మరి ఇప్పుడు ఏం మార్చాలి? మనల్ని మనం మార్చుకోవాలి. ఎట్లా మార్చుకోవాలి? ఇప్పుడు మనం చేసే పనులను లిస్ట్ చేసుకోవాలి. మీ దగ్గర నోట్స్ ఉంటాయి, నేను ఒక టూల్ చెప్తాను, అది రాసుకోండి. నోట్స్ లేదా? నో ప్రాబ్లం. ఓకే, దాని గురించి ఇంకా వదిలి మైండ్లో ప్రింట్ చేసుకో. ఎందుకంటే చాలామందికి నోట్స్ రాస్తారు తప్ప మళ్ళీ తెప్పి చూడరు.
అది ఒకటి ఉంటుంది హ్యూమన్ సైకాలజీలో. ఓకే, వినండి. మనిషి జీవితంలో రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. అక్కడ ఎక్కడ మనం టైంని ఏం చేస్తున్నాం అనేది ఈ టెక్నిక్ తోటి తెలుసుకోవచ్చు. ఒక 2 పదాలు పైన రాసుకోండి, ఊహించుకోండి. బాక్స్, ఒక బాక్స్ ఇంపార్టెంట్. 4 డబ్బాలు వేసుకోండి. క్వాడ్రెంట్స్ అంటారు కదా, మ్యాట్రిక్స్ అంటాం కదా, అడ్డం పొడవు గీతలు గీస్తే 4 డబ్బాలు వస్తాయా? వస్తాయి. వెరీ గుడ్. ఒక బాక్స్ మీద ఇంపార్టెంట్ అని రాయండి. ఇంకొక బాక్స్ మీద నాట్ ఇంపార్టెంట్ రాయండి. విజువలైజ్ యువర్ సెల్ఫ్. ఊహించుకోవచ్చు, ఒక బాక్స్ ఉంది, ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్. ఈ సైడ్కి అర్జెంట్ రాయండి ముందు, దాని కింద నాట్ అర్జెంట్ రాయండి. ఐషన్ ఓవర్ టైం మ్యాట్రిక్స్ అంటారు దీన్ని. ఇది నాది కాదు, ఒక మహానుభావుడు చెప్పింది మీకు చెప్తున్నాను. ఒకటేంటి? ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్, అర్జెంట్, నాట్ అర్జెంట్. ఇప్పుడు మనము ఇంపార్టెంట్, అర్జెంట్ 2 సూచించే ఒక బాక్స్ ఉందా? ఫస్ట్ బాక్స్. అందులో మనం ఏమేం చేస్తున్నామో రాసుకోండి. ఇంటికి వెళ్ళగానే ఫోన్ ముట్టినాం చాలా ఫాస్ట్గా. అది అర్జెంటా? ఇక్కడ చదవాల్సింది, ప్రాబ్లం సాల్వ్ చేయాల్సింది, అసైన్మెంట్స్ ఒకటి ఉంది, ఇది పక్కన ఈసిరి కొట్టేసినాం. ఇది అర్జెంటా కాదా? కానీ ఆ బాక్స్లో మనం వాడుతున్నామా? చదవడం అనేది ఇంపార్టెంటా కాదా? ఫోన్ చూడడం ఇంపార్టెంటా కాదా? కానీ ఆ ఫస్ట్ బాక్స్లో మనం ఏం వాడుతున్నాం? అర్జెంట్, ఇంపార్టెంట్ అనే దాన్ని ఆ లిస్ట్ రాయండి. మీ లైఫ్ ఏందో మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్, అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్. అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్ వాళ్ళ అన్నది పెళ్ళి ఈరోజు సాయంత్రం. ఈరోజు నువ్వు వెళ్ళకపోతే అది అయిపోతుంది, అది అర్జెంట్. కానీ నీకు ఇంపార్టెంటా కాదా చూసుకో. ఇట్ ఈస్ అర్జెంట్. ఈరోజు వెళ్ళకపోతే సినిమా పోతుంది, లాస్ట్ షో. ఆన్లైన్లో ఆఫర్ ఈ రోజుకే ముగిసిపోతుంది, టక స్క్రోలింగ్ చేస్తాం. అది అర్జెంట్, కానీ నీకు ఇంపార్టెంటా కాదా చూసుకో. నువ్వేం చేయాలి ఇప్పుడు? అర్జెంట్, ఇంపార్టెంట్ ఉన్నది చూడు. ఫీజు కట్టాలి, రేపటికి లాస్ట్ డేటు. అర్జెంటా ఇంపార్టెంటా? ఇంపార్టెంట్, అర్జెంట్. ఇది అర్జెంట్ ఎందుకైంది చెప్పండి ఇప్పుడు. ఇది డేట్ వచ్చి 20 రోజులు అయి ఉంటుంది. కాలేజీలో నోటీస్ బోర్డులో పెట్టి 20 రోజుల క్రితం పెట్టి ఉంటాం. కానీ మనము నెక్ ఆఫ్ ది మూమెంట్లో టైం అయిన తర్వాత వస్తారు ఇంకా కొందరు. సార్ అంటే ఆయనకు అర్జెంట్ ఏదో తెలియట్లేదు, ఇంపార్టెంట్ ఏదో తెలియట్లేదు. నిన్నేటి పోయినావు సార్? మా అన్న వాళ్ళ ఫ్రెండ్ది, మా అన్న వాళ్ళ బామ్మర్ది పెళ్ళైంది సార్. అంటే వాళ్ళ అన్న వాళ్ళ బామ్మర్ది పెళ్ళి అర్జెంటు, ఇంపార్టెంట్. కానీ ఈయనకు చదువు, ఎగ్జామ్ ఫీజు అర్జెంట్ కాదు, ఇంపార్టెంట్ కాదు. కానీ నిజమేంటో మీరు చెప్పండి. ఇప్పుడు ఏది అర్జెంట్, ఏది ఇంపార్టెంట్? ఫీజు కట్టడం స్టార్టింగ్లో ఇంపార్టెంట్ ఉంటుంది. 20 రోజుల క్రితం ఏముంటుంది? అది ఇంపార్టెంట్ ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది? అర్జెంట్ కమ్ ఇంపార్టెంట్. అలాంటి స్థితికి తెచ్చుకుంటాం. అది మాత్రమే చెయ్యండి. ఇంకొక స్టెప్ కిందికి రండి. థర్డ్ క్వాడ్రెంట్. నాట్ అర్జెంట్, ఇంపార్టెంట్. నాట్ అర్జెంట్, ఇంపార్టెంట్. మీకు మార్చిలో బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, అది ఇప్పుడు చదవాలి. అర్జెంటా? అర్జెంట్ కాదు, కానీ ఇంపార్టెంట్. నోట్ దిస్ పాయింట్. మనకేముండాలి? ఇంకా చాలా రోజులు ఉందిలే, ఇంకా
4 నెలలు ఉంది, 5 నెలలు ఉంది. అది ఇంపార్టెంటే, మనకు తెలుస్తుంది. దాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్తామంటే అర్జెంట్ అయ్యేదాకా తీసుకెళ్తాం. అర్జెంట్ అయ్యేదాకా తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు కనబడుతుంది అది ఒక కొండలాగా సిలబస్. అప్పుడు చదవాలనిపించదు. అందుకే కొందరు అన్వాంటెడ్ ఇష్యూస్ని అటెంప్ట్ చేస్తుంటారు. సూసైడల్ అటెంప్ట్, ఇంకొకటి, ఇంట్లో పేరెంట్స్తో గొడవలు, నేను ఎగ్జామ్ ఎందుకు చదవలే ఇప్పటిదాకా. అది ఇంపార్టెంట్ అని తెలుసు నీ మైండ్కి, కానీ దాన్ని ఎక్కడి దాకా తీసుకొచ్చినావు? అర్జెంట్ దాకా తీసుకొచ్చినావు. ఇప్పుడు అర్జెంట్లో చేయొచ్చా? సంవత్సరం చెప్పిన సిలబస్ అంతా 10 రోజులలో చదవాలి. కుదురుతుందా? అప్పుడు నీ గోల్ ఏమవుతుంది? గోల్ రీచ్ అయ్యే అవకాశం ఉందా? ఒక పేద స్టూడెంట్గా, పేద తల్లిదండ్రుల కుటుంబంలో ఉన్న నీకు ప్రభుత్వం కొన్ని అవకాశాలు ఇస్తుంది. నువ్వు మంచి స్కోర్ సాధిస్తే నీకు ఎక్కడో ఫీజు కన్సెషన్ ఇచ్చి ఇంజనీరింగ్, డాక్టర్ అవ్వడానికి అవకాశం కల్పిస్తుంది. కానీ నువ్వు ఇప్పుడు ఏం చేసినావు? ఏదో బార్డర్ మార్కులతోటి పాస్ అయినావు. కారణం ఎవరు కారణం? 900 ఏవో రావాల్సిన నీకు 600 500 వస్తాయి. ఎవరు కారణం? ఇంపార్టెంట్ అని తెలిసి కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయడం వలన నీ భవిష్యత్తును, నీ లక్ష్యాన్ని నువ్వు కోల్పోతున్నావు. డియర్ స్టూడెంట్స్, ఆర్ యు విత్ మీ? వెరీ గుడ్. లాస్ట్ క్వాడ్రెంట్, నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్. నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్. ఒకవేళ కనుక మన లిస్టు తీసి చూస్తే మనం చేసే పనులన్నీ కూడా ఈ బాక్స్లోనే ఉంటాయి. ఇందులో ఉండేది ఒకటేంటి? స్క్రోలింగ్. మొబైల్ ఫోన్ బట్టి ఏం చేస్తుంటాం? జరుపుతుంటాం. రీల్స్ చూస్తుంటాం. రీల్స్ ఇంపార్టెంటా కాదా? కరెక్ట్గా చెప్పండి. అర్జెంటా కాదా? పుస్తకం చదవడం అర్జెంటా? కొన్ని అర్జెంట్ ఉంటాయి స్లిప్ టెస్ట్ కోసం, కొన్ని ఇంపార్టెంట్ యాన్యువల్ ఎగ్జామ్ దాకా చూసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ను మనం టచ్ చేస్తున్నామా? అర్జెంట్ను టచ్ చేస్తున్నామా? ఏం టచ్ చేస్తున్నాం? దేన్ని టచ్ చేస్తున్నాం చెప్పండి? స్క్రోలింగ్ చేస్తున్నాం. స్క్రోలింగ్ ఇంపార్టెంట్ లిస్ట్లో ఉందా? అర్జెంట్ లిస్ట్లో ఉందా? ఇప్పుడు నీ లైఫ్ను ఎవరు పోగొట్టుకుంటున్నారు? మూవీస్, రీల్స్, ఫేస్బుక్, వాట్సాప్, చాటింగ్స్, చిట్ చాట్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ లిస్టులో ఉండవు, అర్జెంట్ లిస్టులో కూడా ఉండవు. స్టూడెంట్కి అయితే ముఖ్యంగా ఉంటే చెప్పండి, సార్ నాకు అది చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో, ఆ రీల్స్ చూడకపోతే నా లైఫ్ ఇక్కడే ఆగిపోతుంది, ఎవరైనా చెప్పొచ్చు. ఉంటే మీరు ఆ 4 బాక్సులు వేసుకోండి. ఐ రిక్వెస్ట్ యూ, మేము ఇక్కడికి వచ్చినందుకు, మీ ప్రిన్సిపల్ గారు మమ్మల్ని ఇక్కడికి పిలిపించినందుకు మీరు రేపు మీ లెక్చరర్స్కి చూపించండి. ఒక పెద్ద బాక్స్ గీయండి. ఆ మొదటి బాక్స్లో ఏముండవు, మనం ఏం చేస్తున్నాం రాయండి నిర్మోహమాటంగా. ఏం చేసినా ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. ఓపెన్ అవ్వండి. హార్ట్ ఓపెన్ చేసి మీరేంటో మీ లెక్చరర్స్కి చెప్పండి. మీ తల్లిదండ్రుల కంటే మీ లెక్చరర్సే ఎక్కువ, వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. గతం గతః, ఇప్పుడు ఏం చేయాలో గైడ్ చేస్తారు. ఇప్పుడు ఎటు వెళ్ళాలి, నీ గైడ్, నీ దిశ ఏంది, నీ దశ ఏంది, నువ్వు ఏ రూట్లో వెళ్తే ఏమవుతావు వాళ్ళు గైడ్ చేయగలుగుతారు. దే ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. అది రాయండి. ఫస్ట్ ఇంపార్టెంట్ అర్జెంట్లో నువ్వేం చేస్తున్నావు, నువ్వు రోజు చేసేది ఎందులోకి వస్తుంది. నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్, కానీ అందులోనే ఉన్నాము. ఫోన్లు చేస్తారు ఇంకా కొందరు. ఇంటికి వెళ్ళి, అరే మామా, అక్కడ పొద్దుంతా ఇక్కడే ఉంటారు ఇద్దరు, ఇంకా పక్కనే కూర్చుంటారు. అది కూడా క్లాస్ చెప్పంగా మాట్లాడుకుంటారు చాలా చక్కగా. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేస్తాడు, మామ ఏం చేస్తున్నావురా? ఏం లేదు. ఏం లేదా? ఏముంది చేయడానికి జీవితంలో? ఏం లేదా? ఓ వాడు పెద్ద ఐఏఎస్ ఆఫీసరు, వాడు ఖాళీగా ఉన్నాడు, వీడు ఆశ్చర్యంగా. ఏం లేదా? ఏం లేదురా మామ, నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. ఇంకా ఏముంది? ఇంకా ఉందా ఏమన్నా? ఇంకా ఏం లేదు. కానీ అది చాలా ఇంపార్టెంట్, చాలా అర్జెంట్ అయిపోయి ఇంటికి పోగానే ఫోన్ ముట్టి ఇంటికి పోగానే ఇవన్నీ చేస్తుంటాం. వారం రోజులు అయిన తర్వాత ఇక్కడ లెక్చరర్స్ ఉన్న చెప్పింది ఇది చేయండి అది చేయండి గుర్తుకు రాదు.
ఎందుకు గుర్తుకు రాదంటే ఇక్కడ చెప్పింది మనం ఒకసారి అన్న రిపీట్ చేయం కదా. మనకి ఏది ఇంపార్టెంట్ ఉంది ఆ రోజు? ఫోన్, అందులో ఉన్న రీల్స్. అందుకని నువ్వు దాని మీద ఫోకస్ పెట్టినావు కాబట్టి ఇక్కడ నువ్వు ఫెయిల్ అవుతున్నావు. సో ఫోకస్ అనేది అర్జెంట్ ఇంపార్టెంట్ అయిన ఏరియాలో ఫోకస్ చేయండి, మీ లైఫ్ బాగుంటుంది. మీ లైఫ్ను మీరు మాత్రమే బాగు చేసుకోగలుగుతారు. ఒక సామెత ఉంది, మీకు కూడా తెలిసి ఉంటుంది తెలుగులో, గుర్రాన్ని నీటి దాకా తీసుకువెళ్ళగలము కానీ తాగిపించలేము. ఈ లెక్చరర్స్ కాదు, అబ్దుల్ కలాం గారు వచ్చి ఇక్కడ కూర్చొని ఫిజిక్స్ చెప్పినా ఇంకొకటి చెప్పినా నీకు చదవాలని నేర్చుకోవాలని ఉంటే తప్ప నీకు అర్థం అవ్వదు. అబ్దుల్ కలాం గారు ఒక విషయం చెప్పారు, ఒక ఉత్తమమైన విద్యార్థి ఒక చెడ్డ గురువు దగ్గర కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎవరి దగ్గర? ఒక చెడ్డ గురువు దగ్గర కూడా ఒక ఉత్తమమైన విద్యార్థి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. కానీ ఒక చెడ్డ విద్యార్థి అత్యుత్తమ గురువు దగ్గర కూడా ఏమి నేర్చుకోడు. ఇక్కడ గురువు కాదు ప్రాబ్లం. ఎవరు ప్రాబ్లం? స్టూడెంటే ప్రాబ్లం. నేర్చుకోవాలన్నా, నేర్చుకోకుండా ఉండాలన్నా, అడ్డదిడ్డంగా నేర్చుకోవాలన్నా, చెప్పిన దానికి ఇంకో రకంగా అర్థం చేసుకోవాలన్నా కారణం ఎవరు? స్టూడెంట్సా? స్టూడెంట్సేనా? మీరు కాదా? మేము అని చెప్పండి సగర్వంగా. ఓకే, థ్యాంక్ యూ. I mean that when would you like to achieve that goal? Okay, what are the parameters you are taking? అంటే దాన్ని అచీవ్ చేయడానికి నువ్వు ఏం చేస్తున్నావు? When did you set that goal? ఎప్పుడు పెట్టుకున్నావు? అది ఎప్పుడు అంటే వాట్ ఈస్ యువర్ అంబిషన్ టు దట్ అచీవ్ దట్ గోల్ అండ్ వాట్ ఆర్ ద పారామీటర్స్ యు ఆర్ టేకింగ్ టు అచీవ్ దట్ గోల్? చెప్పు నాన్న, నీ పేరు చెప్పు అన్నిటికంటే ముందు. థ్యాంక్ యూ. చదువుతున్నాను. నా గోల్ 10th క్లాస్లో ఉన్నప్పుడు పెట్టుకున్నాను. మై గోల్ ఈస్ ఐఏఎస్ ఆఫీసర్. ఐఎస్ కావాలంటే నేను పెట్టుకున్న మోడల్ డిసిప్లిన్. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు నాకు ఒక స్టూడెంట్ ఉండేవాడు. హలో సి, నేను ఏదైతే చెప్తున్నానో దట్ ఈస్ ఆల్ ద థింగ్స్ వాట్ హ్యాపెన్, జరిగినవి. మేము సెషన్స్ చెప్పినప్పుడు చాలామంది మాతో డిస్కస్ చేసినవి, దాంట్లో నుంచి ఎవాల్యుయేషన్ తీసినటువంటి పాయింట్స్, ఇవన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం. నాకు ఇన్ ద ఇయర్ ఆఫ్ 2005 or 6 ఐ థింక్ సో, 2005లో స్టూడెంట్ ఉండేవాడమ్మా, పేరు సాయి కృష్ణ. హీ సఫరింగ్ ఫ్రమ్ గ్లాకమా డిసీజ్. గ్లాకమా అంటే తెలుగు లోపల నీటి కాసుల వ్యాధి అని అంటారు, ఐకి సంబంధించిన వ్యాధి. అబ్బాయికి ఏంటి అని అంటే హీ లుక్స్ లైక్ నార్మల్, మనలాగే చాలా నార్మల్గా కనబడతాడు. అంటే ఆయనకి ఐస్ నార్మల్గానే కనబడతాయి. కాకపోతే ఏంటి అంటే ద నర్వ్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ది బ్రెయిన్ దట్స్ కాల్డ్ యాజ్ ఎ ఆప్టిక్ నర్వ్. The optic nerve, the blood flow from brain to the retina will not be in a proper way. అది కరెక్ట్గా ఉండదు అన్నమాట, ద ఫ్లో ఆఫ్ ది బ్లడ్. కానీ సాయి కృష్ణ, నేను టీచింగ్ చేస్తున్నది 2006, ఆ స్కూల్లో నేను చేసింది 2005 నుండి. సో నేను చేస్తున్న టైం లోపల అబ్బాయి 9th స్టాండర్డ్లో ఉండే. సో ఐ యూస్ టు టీచ్ ఓన్లీ ఫర్ 10th స్టూడెంట్స్ యాజ్ ఎ గెస్ట్ ఫ్యాకల్టీ. ఓకే, నేను చెప్తున్నప్పుడు అబ్బాయి 9th క్లాస్లో, మనది కొంచెం గట్టిగా ఉంటుంది, ఏది గొంతు అన్నది, మ్యాథ్స్ నా సబ్జెక్టు. నేను 10th చెప్తుంటే అబ్బాయి 9thలో ఉండి వినేటోడు. ఆ అబ్బాయి స్కూల్ ప్రిన్సిపల్కి వెళ్ళి మాకు ఒక సాయిబాబు సార్ ఒక్క సెషన్ అంటే ఒక పీరియడ్ కావాలి అని చెప్పి అడిగాడు అనమాట. దట్ టాపిక్ స్టిల్ ఐ రిమెంబర్ దట్, మ్యాట్రిసెస్. 9thలో మ్యాట్రిసెస్, స్టార్టింగ్ చాప్టర్ మ్యాట్రిసెస్ అన్నది ఆ టైంలో 9th క్లాస్లో. సో అబ్బాయికి చెప్పాను, విన్నాడు, కనెక్ట్ అయిపోయాడు. అబ్బాయి అప్పుడు నేను అడిగాను అనమాట, సో వై యూ ఇన్వైటెడ్ మీ టు టేక్ దిస్ క్లాస్, యూ హ్యావ్ దట్ లెక్చర్, యూ హ్యావ్ ద టీచింగ్ ఫ్యాకల్టీ. అంటే సార్ ఐ థాట్ దట్ సంథింగ్ ఈస్ డిఫరెంట్ ఈస్ దేర్ ఇన్ యువర్ వాయిస్ అండ్ వాట్ యు ఆర్ డెలివరింగ్. అంటే మీరు చెప్పేది ఏదైతే ఉందో కొంత కొత్తగా అనిపించింది సార్ అని అన్నాడు. థ్యాంక్ యూ సాయి కృష్ణ అని చెప్పాను. నేను అడిగాను, నీ గోల్ ఏంటి నాన్న అని అడిగితే, ఐ వాంట్ టు బికమ్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ సార్ అని అన్నాడమ్మా. సో నేను ఆ రోజు అంటే చాలా హ్యాపీగా అనిపించింది.
ఆ తర్వాత హీ ఎంటర్డ్ ఇన్ టు 10th క్లాస్. ప్రైవేట్ స్కూల్స్లో ఎట్లుంటాయమ్మా, 10th క్లాస్ ఏప్రిల్ ఎగ్జామ్స్ కాగానే స్టార్ట్ చేస్తారు కదా. నేను ఒక రోజు ఇవాళ అభిలాష్, సో అభిలాష్ని పిలిచినట్టే ఎవ్రీ ఇయర్ స్కూల్ స్టార్టింగ్లో నా పీరియడ్లో నేను పిలుస్తా. అడిగితే వెదర్ యు బిలీవర్ నానా, సాయి కృష్ణ ఐఏఎస్ ఆఫీసర్ కావాలనని 10th క్లాస్లోకి వచ్చేసేసరికి ఢిల్లీలో ఉన్న ఇన్స్టిట్యూట్స్, ఆల్మోస్ట్ ఆల్ 4 ఇన్స్టిట్యూట్స్, హైదరాబాద్లో ద ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఆర్సి రెడ్డి ఈజ్ ఎ ఫేమస్ పర్సనాలిటీ హూ టీచ్ ఫర్ ఐఏఎస్ ఆఫీసర్, అండ్ బాలలత మేడం, షీ ఈజ్ అన్ ఐఏఎస్, షీ విల్ టీచ్ ఫర్ ఐఏఎస్ ఆస్పిరెంట్స్. సో ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్, ఆయన తీసుకొచ్చిన మెటీరియల్ నాకు చూపెడితే నాకు మైండ్ బ్లో అయింది. సో ఎట్ దట్ డే ఐ వాజ్ డిసైడెడ్ దట్ పర్సన్ డెఫినెట్లీ హూ బికమ్స్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అని. హీ ఈజ్ ఏ నేషనల్ చెస్ ఛాంపియన్. నేను ట్రిగ్నోమెట్రీ టాపిక్ చెప్తుంటే చూసి రాసే వాళ్ళు కూడా చాలా మిస్టేక్ చేస్తారు. సాయి కృష్ణ ఈ డోంట్ హ్యావ్ అ కరెక్ట్ విజన్. ఆ విజన్ లేకున్నా నేను నోటితో చెప్తున్న ఆయన వినుకుంటూ రాస్తుండేటువంటి వాడు, అందరికంటే ముందు ప్రాబ్లం చెప్తే సాల్వ్ చేసి చూపెట్టేటువంటి వ్యక్తి, ద గ్రేట్ పర్సనాలిటీ. వెన్ ఈస్ ట్రావెలింగ్ టు ఒరిస్సా ఫర్ కాంపిటీటింగ్ విత్ నేషనల్ ఈవెంట్, హీ డైడ్. రైల్లో ట్రైన్లో ప్రయాణిస్తూ ట్రైన్ బెడ్ పైన పడుకున్నటువంటి వ్యక్తి రేపు చెస్ ఛాంపియన్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుని ఎన్నో కోరికలతో, ఎంతో ఉత్సాహంతో, సాయి కృష్ణ ఇవాళ బ్రతుకుంటే డెఫినెట్గా హీ బికమ్స్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. అటువంటి వ్యక్తి హీ వాస్ లాస్టెడ్ హిస్ బ్రీత్ ఎట్ ఒరిస్సా రైల్వే స్టేషన్. వై ఐఎమ్ సేయింగ్ దిస్ వన్ ఈజ్, గోల్ అని అడిగితే ఎవరైనా హీ సెడ్ దట్ డిసిప్లిన్, దట్ ఈస్ ఓకే, బట్ ఇప్పుడు ఇట్ ఈస్ ద రైట్ టైం. స్మితా సబర్వాల్, యూ నో దట్, స్మితా సబర్వాల్ తెలుసు కదా, ఎట్ ది యంగెస్ట్ ఏజ్ ఆఫ్ 21 years షీ క్రాక్డ్ ఐఏఎస్ బికాస్ షీ పుట్ ద గోల్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 8th standard ఓన్లీ. ఆమె 8వ తరగతిలోనే ఆమె గోల్ అనేది ఐఏఎస్ అని పెట్టుకొని టువర్డ్స్ టు ఐఏఎస్ షీ స్టార్టెడ్ ద జర్నీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాను, గోల్ అనేటువంటిది ఎప్పుడైనా మనల్ని అడిగారు అని అంటే మనం దానికి సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్ అనేది వీ హ్యావ్ టు క్యారీ. సార్, దిస్ ఈజ్ మై గోల్, ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. Till now I learned these many of current affairs, these many of statistical data, and this is the geographical data of India. Everything you should have to remember that, because the IAS లో ఉండేటువంటి మెయిన్ సిలబస్ ఏదైతే ఉందో, the syllabus has to be carried from 6th to 10th only. The world geography or Indian geography or history, whatever it may be, politics, everything will be carried out from those textbooks only. So goal అనేటువంటిది, ఆశయం అనేటువంటిది ఆ విధంగా ఉండాలి. ఆ దానికోసం మనం అహర్నిశలు, సార్ చెప్పారు కదా, దాన్ని మైండ్లో ఆ గోల్ కనుక పెట్టుకున్నాము అని అంటే దానికోసము ఎంతవరకైనా కూడా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంటే 24 ఉంటుంది కదా, 24/7 వారం రోజులు, ప్రతి రోజు కూడా, ప్రతి మినిట్ కూడా నీ మైండ్ లోపల మెరవాలి. అలా మెరుస్తూ ఉంటేనే మనం చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో, పని ఏదైతే ఉంటుందో దాన్ని మనం చేయగలుగుతాం. చూడండి, మోర్ ఓవర్ దట్ నాన్న, ఇవాళ మీరు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు. యు వోర్ సో మెనీ డ్రెస్సెస్ లైక్ ఎనీథింగ్, ఓకేనా కాదా? సో మీరు ఇక్కడ వచ్చి కూర్చుంటున్నారు, తింటున్నారు, లాస్ట్ కి కూడా మీరు పీలుస్తున్నటువంటి గాలి, మీరు వేసుకున్నటువంటి బట్ట, మీరు వేసుకుంటున్న ఈ క్లిప్స్, హెయిర్ క్లిప్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ద డ్రెస్సెస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఆర్ గివెన్ బై హూమ్ టు యూ. ఎవరిచ్చారండి మీకు ఇవి? ఎవరిచ్చారండి? పేరెంట్స్ ఇచ్చారు కాదా? సో పేరెంట్స్ ఎప్పుడైనా మనకి, మీకు తెలుసా నాన్న, ఫీమేల్స్ ఆర్ దేర్ హియర్, యు గో అండ్ ఆస్క్ టు యువర్ మదర్. మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడగండి వాళ్ళ, ఎస్పెషల్లీ బాయ్స్. ఓకే, యు గో అండ్ ఆస్క్ టు యువర్ మదర్, హౌ మచ్ పెయిన్ యూ హ్యావ్ టేకెన్ డ్యూరింగ్ ది డెలివరీ టు గివ్ మీ ది బ్యూటిఫుల్ బర్త్ ఆన్ టు దిస్ ఆస్పీషియస్ ఎర్త్ అని చెప్పి అడగండి. మీ అమ్మని అడగండి, అమ్మ నన్ను కనే టైం లోపల నువ్వు ఎంత నరక యాతనకు గురైనవు అని చెప్పి ఆమె ఏడ్చుకుంటూ మిమ్మల్ని ఒకసారి దగ్గరికి హత్తుకుంటుంది నాన్న. ప్రపంచం లోపల నాకు తెలిసినటువంటి వరకు, ప్రపంచం లోపల ఆఫ్ ఆల్ ది నైసెస్ట్ వర్డ్స్ ఇన్ ద వరల్డ్, ద నైసెస్ట్ బెస్ట్ బి మదర్ అని అంటారు. ప్రపంచంలో అమృతం కంటే తీయనైనటువంటిది, ఇంకా ఏ విధమైనటువంటిది, బంగారం కంటే, వజ్రం కంటే గొప్పనైనటువంటిది, పోల్చడానికి పోలిక లేనటువంటిది, ఏకమైనటువంటి పదం ఏదైనా ఉంది అనేది అంటే తల్లి మాత్రమే.
అటువంటి తల్లికి మనం చూపెడుతున్నటువంటి గ్రాటిట్యూడ్ ఏముంది? యు గో అండ్ ఆస్క్ యువర్ మదర్ హౌ మచ్ పెయిన్ షీ హాస్ టేకెన్. కొన్ని సిచ్యువేషన్స్ లో ద కాంప్లికేటెడ్ డెలివరీస్ విల్ బి దేర్. దీంట్లో ఒకరు ఇద్దరు చిల్డ్రన్ అట్లా కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ టైం ఎట్లా ఉంటది అని అంటే ఐదర్ బేబీ ఆర్ మదర్. ఈ సిచ్యువేషన్స్ ఉంటే తల్లి ఏం చెప్తుంది అని అంటే ద డాక్టర్ కమ్స్ టు ద పేరెంట్స్, ఐ మీన్ దట్ ద పర్సన్ హూ ఈస్ క్యారింగ్ అవుట్, అండ్ సేమ్ టైమ్ షీ ఆస్క్ ది ఒపీనియన్ ఆఫ్ హర్ హస్బెండ్ ఆల్సో. భర్త కంటే ముందు భార్య ఏం చెప్తుందంటే నాకంటే ముఖ్యం నా పాప బాబు, నాకు వాడే ముఖ్యం, సో నాకేమైనా పర్లేదండి, నా పాపను నేను చూసుకోవాలి, నేను చూసి చనిపోతే చాలు అని అంత నిస్వార్థపూరితమైనటువంటి ప్యూరిటీ ఆఫ్ ద లవ్ వచ్చేటువంటి ఏకైక వ్యక్తులు ఉన్నారు అని అంటే అది తల్లి తండ్రి అండి. సరే, అటువంటి తల్లికి అటువంటి మదర్కి మనం చూపెడుతున్న గ్రాటిట్యూడ్ ఏముంది? హౌ దేర్ చూడండి మీరు ఎంత గొప్ప వాళ్ళు నా తల్లి అని అంటే, తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ ఇక నేను కడుపులుందన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టు పురిటి నొప్పులు తాను తీసుకుంటూ జన్మనిచ్చి తల్లి లోకాన్ని చూపించి సచ్చిన శివముల్లి సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా, ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున, పొద్దున లేచి నీ నామమును తలిచి నిన్ను పూజించిన నీ జన్మ తీరున నీ రుణము తీరున అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో. అంత గొప్పదా, బ్రహ్మకి కూడా కాదంటే అమ్మ గురించి వర్ణించడం అనేటువంటి. అటువంటి తల్లికి ఇవాళ నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నావు అని అంటే దీని వెనుక వాళ్ళ ఎంతో నరకయాతన ఉంటుంది. ఇవాళ నీకు ఈ డ్రెస్ కొనేయాలంటే ఆమె సాక్రిఫైస్ చేయాలి, ఆమెకు డబ్బులు సాక్రిఫైస్ చేయాలి. ఇవాళ నువ్వు ఇక్కడ వచ్చి కూర్చున్నావు అని అంటే నువ్వు పీలుస్తున్నటువంటి గాలి కూడా ఇవాళ నువ్వు గాలి పీలుస్తున్నావు అని అంటే ఆమె అక్కడ కైకిల్ పని చేస్తేనే, ఆమె పొలంలో పని చేస్తేనే నువ్వు ఇవాళ ఇక్కడికి వచ్చి చేసేది. అటువంటి తల్లికి మనం ఇచ్చేటువంటి మనం తీర్చుకునే రుణం ఏమున్నది? ఇప్పటికీ వాట్స్ ద గ్రాటిట్యూడ్ యు షోన్ టు యువర్ మదర్. అటువంటి తల్లికి మీరు ఇచ్చినటువంటి గ్రాటిట్యూడ్ ఏముంది? మన అమ్మ ఎంత గొప్పది చెప్తున్నాను కదండి. అట్లాగే మన నాన్న కూడా ఉంటాడండి. తల్లి బాధ వస్తే ఇవాళ మనం ఎట్లున్నామంటే వయసుకి వచ్చామన్నట్టు ఉంటాం కదా, మేము వయసుకి వచ్చామని. సో ఇంటర్మీడియట్కి రాగానే ఆ స్టేజ్లో అయిపోతాం. మనం పోయి ఏం చేస్తామంటే ఇంటి దగ్గర మన ఫీలింగ్స్ ఎట్లుంటాయంటే నచ్చిన కూర వంటలేదు అని అంటే ప్లేట్ ఇట్లా ఇసిరేస్తాం. అరే అటు పోకురా నాన్న అంటే నీకేం తెలుసు, నీకేమన్నా తెలుసా, ఒకదానివి మాట్లాడతామా లేదా? సో అట్లా అన్న రోజు నువ్వు పొద్దున తినకుండా ఇంటి కాలేజ్కి వస్తే నువ్వు మళ్ళీ వెళ్ళి తినేంత వరకు తల్లి బాధపడుతుందండి. ఆ బాధను తల్లి ఏ విధంగా తీర్చుకుంటుందండి? తాను తన తల్లిదండ్రులకో లేకపోతే తన నైబర్స్కో తన రిలేటివ్స్కో ఫోన్ చేసి ఇవాళ నా బిడ్డ తినకుండా పోయిందక్క అని చెప్పేసి ఆమె బాధపడుతుంది. అటువంటి గొప్పనైనటువంటి తల్లి మనకుందండి. అట్లా తల్లి తను ఏడుస్తుందమ్మా. మన అమ్మ కొంచెం ఏడ్చుకుంటున్నా తన యొక్క బాధను ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పి తన బాధను తీర్చుకుంటది.